వసూలు చేయొద్దు, అడగకుండా ఖర్చు చేయకూడదని. మ్యాగ్నా కార్టాతో మొదలై వచ్చినటువంటి తిరుగుబాట్ల కారణంగా ప్రభుత్వాలు మెల్లమెల్లగా ఆ బడ్జెట్ను వాళ్ళు తయారు చేసేటప్పుడు ప్రజల ఆమోదాన్ని తీసుకోవటం మొదలుపెట్టారు. ఆ ప్రజల ఆమోదాన్ని తీసుకొని ప్రజల ఆమోదం మేరకే దాన్ని ఖర్చు చేయటం మొదలుపెట్టారు. అట్లా ఒక పార్లమెంటరీ బడ్జెట్ అనే పార్లమెంటరీ సంప్రదాయం ఒకటి చాలా బలంగా పెంపొందింది. కానీ చేసిన కేటాయింపులకు వాస్తవికమైన ఖర్చులకు అంచనా లేకుండా పొంతన లేకుండా పోయినప్పుడు ఆ బడ్జెట్ అనే దానికి విలువ లేకుండా పోతుంది. ఇది మనం చాలా కీలకంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఈ తారతమ్యాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది తప్పనిసరిగా మళ్ళీ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ ఆమోదం తీసుకోవాలి. తీసుకోకుండా అట్లాంటి చేయటానికి వీల్లేదు. క్యాగు చాలాసార్లు కామెంట్ చేసింది. ఇన్ని రకాలైన వాళ్ళు సంఖ్య కూడా ఇవ్వటం జరిగింది. ఆ సంఖ్య ఇన్ని సందర్భాలలో వాస్తవ ఖర్చులు అంచనాల కంటే చాలా తేడా ఉన్నాయి. వీటన్నింటి విషయంలో మళ్ళీ అసెంబ్లీ ఆమోదం తీసుకోవలసి ఉండే కానీ ఎక్కడా కూడా అసెంబ్లీ ఆమోదం తీసుకోలేదు అనేది వాళ్ళ చాలా స్పష్టంగా అందులో గుర్తు చేయటం కూడా జరిగింది. ఇవన్నీ చాలా కీలకమైన సమస్యలు. ఈ సమస్యలు ఒక ఎత్తైతే ఈ అప్పులు భారం అనేది రాష్ట్రానికి ఉన్న వనరుల వినియోగానికి కూడా అది ఒక ప్రతిబంధకంగా తయారైనటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే నిజానికి చాలా కీలకమైనటువంటి రంగాలకు చేయవలసినన్ని కేటాయింపులు చేయలేదు. చాలా కీలకమైన రంగాలు విద్యారంగం కానీ వైద్య రంగానికి కానీ మొత్తంగా స్థూలంగా విద్యారంగానికి అన్ని రాష్ట్రాలు 14.7% కేటాయిస్తే తెలంగాణకు వచ్చేసరికి అది 4-5% మాత్రమే ఉండేది. మరి మొట్టమొదటిసారి బడ్జెట్లో అది 24-25లో 8.6%. మళ్ళీ ఈసారి సుమారుగా అదే మొత్తంలో ఈసారి ఈ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించారు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే ఇవాళకైనా ఈ రంగంలో ఒక మార్పు అయితే జరగాలి. తప్పనిసరిగా మళ్ళీ మనం జాతీయ స్థాయిలో ఉన్న విధంగా 14.7% మనం చేరుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య రంగంలో కూడా 6.2% సగటు ఖర్చు చేస్తున్నాయి అన్ని రాష్ట్రాలు. మనం దానికంటే చాలా తక్కువగా ఖర్చు చేస్తున్నాం. వ్యవసాయము, రూరల్ డెవలప్మెంటు, అర్బన్ డెవలప్మెంట్ లాంటి డిపార్ట్మెంట్స్లో మిగతా రాష్ట్రాల కంటే మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా మనం ఈ కీలకమైనటువంటి రంగాల్లో మాత్రం చేయవలసిన ఖర్చు చాలా తక్కువ చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు సంక్షేమ రంగానికి చేసినటువంటి కేటాయింపుల్లో చేయవలసినటువంటి ఖర్చు 30-40% దాకా కోత పెడతా ఉన్నాం. ఇది జరుగుతున్నటువంటి బడ్జెట్. ఈసారి మనం అందరం కూడా కోరుకోవలసింది ఏంటంటే ఈ తారతమ్యాలు రాకుండా ఉండటం చాలా చాలా కీలకం. అందుకని మొట్టమొదటిగా నేను చెప్పేది ఈ వాస్తవికంగా బడ్జెట్ తయారు చేయటం అనేది పోయినసారి మనం గమనిస్తాం. ఈసారి కూడా ఆ రకంగా ఒక వాస్తవికమైన రూపంలో తయారు చేయటం చాలా సంతోషదాయకం. ఒకే ఒక విషయం నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మాత్రం 30% ఎక్కువ చేసి చూపిస్తున్నారు. మరి 30% అంతకుముందు ఉన్నటువంటి అంచనాలతో పోల్చి చూసినప్పుడు ఇది సాధ్యమవుతుందా? ఏ కారణాల చేత 30% పెంచి లెక్కలు వేస్తున్నారనేది కూడా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టం కొద్దీ ఎక్సైజ్ మీద ఆదాయం కోసం పెద్దగా పెంపు అనేది లేదు. కానీ మీరు కంటిన్యూ చేయండి. సేల్స్ ట్యాక్స్ 12% ఉంది. ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్ మీద కూడా 5% కంటే ఎక్కువ పెంపు లేదు. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే వాస్తవికమైన అంచనాలు వేసుకోకపోతే బడ్జెట్ అనే దానికి అర్థం లేకుండా పోతుంది. వాస్తవికమైన అంచనా వేసుకునే విధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విషయంలో అది మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి దానిపైన ఏ కారణం చేత ఈ పెంపు చేస్తున్నారనే ఒక స్పష్టమైనటువంటి అంచనా చేయటం చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా కీలకమైందంటే విద్యాశాఖకు ఇంకా దీంట్లో ఏమన్నా పెంపుకు అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా, దాంట్లో కూడా ఒకటి మనకు స్పష్టత లేదు. ఇంటగ్రేటెడ్ స్కూల్స్కు ఇచ్చే మొత్తం కాకనే
మరి ఈ బడ్జెట్ లెక్కన ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కలుపుకుంటేనే ఈ లెక్క తేలుతుందా అనేది కూడా ఒకటి స్పష్టంగా రావాల్సి ఉంది. అవన్నీ తేలితే అప్పుడు మనకి ఇంకా కొంత స్పష్టంగా విద్యారంగం మీద చేసేటువంటి ఖర్చు పైన ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఈ వైద్య రంగానికి కూడా ఇదే విధంగా నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పెంపు చాలా చాలా కీలకం. ఇప్పుడు వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్కు సంబంధించి 23 లక్షల నుంచి ఈసారి 34 లక్షలకు పెంచుతున్నారు. చాలా సంతోషం ఇది. కానీ ఈ 34,000 కోట్లు ఇది మనం తగ్గింపు జరగకుండా ఈసారి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ కోసం చేసే మొత్తము సుమారుగా 34,000 కోట్లు. ఇప్పుడు ఇది మాట ఎందుకంటున్నానంటే 23-24లో 33,000 కోట్లు కేటాయించి 10,000 కోట్లు ఖర్చు చేశారు. 24-25లో 23,000 కోట్లు ఖర్చు చేసిండ్రు. మరి దీనికి ఇంకా ఎంత ఖర్చు అయిందనేది నేను నా లెక్కలు తీయలేదు. ఈసారి మనం ప్రధానంగా దృష్టి పెట్టుకోవాల్సింది, నేను నొక్కి చెప్పదలుచుకున్న మాట ఏంటంటే సంక్షేమానికి మీరు కేటాయించిన ఈ 34,000 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తగ్గింపు కాదు, ఇంకా పెంపే జరిగితే చాలా సంతోషంగా ఉంటుందనేది నేను ఈ సభ ద్వారా ప్రత్యేకంగా చెప్పదలిచిన. ఎడ్యుకేషన్ రంగానికి చేస్తున్నది ఇంటగ్రేటెడ్ స్కూల్స్ మొత్తం కూడా కలుపుకుంటేనేమో అది 26,000 కోట్లు ఉంది. ఇది కూడా 8% సుమారుగా అటు ఇటుగా ఉంది. దీన్ని కూడా మనం ఇంకా పెంచడానికి ప్రయత్నం చేయాలి బడ్జెట్లో అనేది నా సూచన. ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపుల గురించి ఒక మాట చెప్పుకోవాలి. రాష్ట్రం ఏర్పడిన నాటికి మన రాష్ట్రంలో 33 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఈ 33 ప్రాజెక్టుల పెండింగ్గా ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద చేస్తున్నటువంటి ఖర్చు వాస్తవానికి చాలా కొద్ది మొత్తం ఖర్చు చేసిన ప్రాజెక్టులు పూర్తయ్యేవి. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టులు ఇంకా కంప్లీట్ కాలేదు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వ్యయం విపరీతంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 40,000 కోట్ల నుంచి అది 104,000 కోట్లు ఖర్చయింది, 150,000 కోట్ల దాకా పెరిగింది. ఈ పెరగటం వల్ల ఏమవుతుంది, మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నీ బ్రాహ్మణపల్లి ప్రాజెక్టు కానీ ఈ సొరంగ మార్గంలో వచ్చేటువంటి ఎస్ఎల్బిసి కాలువ కానీ లేకపోతే నెట్టెంపాడు ఇట్లాంటి అన్ని ప్రాజెక్టులు కూడా పెండింగ్లో ఉండిపోయినాయి. ఈసారి మనం కోరుకునేది ఏంది, ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అయ్యేటువంటి వ్యయం నామమాత్రమైనటువంటి వ్యయమే. వాటి మీద ముందు ఖర్చు చేసి వాటిని పూర్తి చేయగలిగితే మిగతా ప్రాజెక్టులను సరిచేయటానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తే తప్ప మనం గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవటం సాధ్యం కాదు. చాలాసార్లు ఈ ప్రస్తావన వస్తున్నది, కాళేశ్వరాన్ని రిపేర్ చేసుకోవచ్చు కదా అని. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరానికి సంబంధించిన ఏ రిపేర్ అయినా తొందరపాటుగా చేయటానికి వీల్లేదు. సమగ్రంగా ఆ ప్రాజెక్టుపై నిపుణులు అధ్యయనం చేయకుండా, సమగ్రమైనటువంటి నివేదిక రాకుండా ఆ ప్రాజెక్టు పైన పెట్టుబడి పెట్టడం అది ప్రమాదకరం, నిరుపయోగం కూడా కావచ్చు. అందుకని ఆ ప్రాజెక్టు మీద చేసేటువంటి ఖర్చు విషయంలో సంపూర్ణమైనటువంటి అంచనా లేకుండా, నిపుణుల అభిప్రాయం లేకుండా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదనేది నేను ప్రధానంగా చెప్పదలిచిన. పెండింగ్లో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయటమే కాదు, జూరాల నుంచి పడమటి మహబూబ్ నగర్ జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు నీళ్ళు అందించే ప్రయత్నం జరగాలి అని. గతంలో వచ్చిన ప్రాజెక్టు డిజైన్లు అన్నీ సంపూర్ణము అనే దానికి నేను ఏమాత్రం అంగీకరించను. ఆ ప్రాజెక్టు డిజైన్లలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను అర్థం చేసుకోకుండా, సమగ్రంగా సమీక్షించకుండా ఏమాత్రం మళ్ళీ పెట్టుబడులు అదే తోవలో చేసుకుంటూ పోతే కూడా చాలా నష్టదాయకమవుతుంది. అందుకని ముందు పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేస్తూనే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ప్రాధాన్యతనివ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం నిపుణుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి ఆ అభిప్రాయం మేరకే దానిపైన నిర్ణయం తీసుకోవాలి తప్ప అప్పటిదాకా దానిపైన ఖర్చు చేయటానికి కూడా వీల్లేదని నేనైతే చాలా స్పష్టంగా చెప్పదలిచిన. దానివల్ల అది నిరుపయోగం అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆ ప్రాజెక్టును ఉపయోగించడానికి వీల్లేదు.
ఆ ప్రాజెక్టులో నీళ్లు కూడా నిలపటానికి వీల్లేదనేటువంటి మాట వాళ్ళు చాలా స్పష్టం చేశారు. తుది నివేదిక వచ్చేదాకా దానిపైన ఖర్చు చేయటానికి వీల్లేదని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. వ్యవసాయ రంగానికి జాతీయ స్థాయి సగటు కంటే మనం ఎప్పుడైనా ఎక్కువ కేటాయిస్తూ ఉన్నాం, కానీ వాస్తవానికి మొత్తంగా మనది చిన్న రైతుకు సంబంధించిన వ్యవసాయం. ఈ చిన్న రైతు వ్యవసాయం బాగా బలపడాలంటే, నిలదొక్కుకోవాలంటే, లాభసాటిగా ఉండాలంటే ఇవాళ చాలా చాలా కీలకం. ఖర్చులు తగ్గాలి, ఆదాయ భద్రతను సమకూర్చాలి. ఇది ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం పంటల విధానం తయారు చేసుకోవాలి. ఒక సమగ్రమైన పంటల విధానం అనేది మన దగ్గర ఇప్పటి వరకు లేదు. ఆ సమగ్రమైన పంటల విధానం ఒకటి తయారు కావాలి. ఆ పంటల విధానాన్ని తయారు చేసుకొని ఆ పంటల విధానం ప్రకారము మరి ఖర్చు చేయాలి. దాంట్లో తప్పనిసరిగా పంటల బీమా పథకానికి కేటాయింపులు పెంచాలని, ఇవి మనం ఈ సందర్భంగా చాలా జాగ్రత్తగా తీసుకోవలసినటువంటి చర్యలు. పెట్టుబడి తగ్గించే లక్ష్యంతో ఆర్గానిక్ వ్యవసాయానిపైన దృష్టి పెట్టి దాని మీద పరిశోధనలు పెంచి దాని మీద కూడా మనం ఇంకా కొంత ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రధానంగా పేర్కొంటూ, అంతిమంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, బడ్జెట్ అనేది ఈ సభ తయారు చేసేటువంటి, అసెంబ్లీ తయారు చేసేటువంటి, ప్రజాప్రతినిధులు తయారు చేసేటువంటి బడ్జెట్ నంబర్ 1 వాస్తవికంగా ఉండాలి. చాలా శుభకరమైన పరిణామం పోయిన బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ కానీ ఆచరణలో చూసినప్పుడు చాలా వరకు అవి వాస్తవికంగా ఉన్నాయి. 7-8% జాతీయ సగటులు మాదిరిగానే, ఆర్బీఐ చేసిన సూచనల మాదిరిగానే దాంట్లో చిన్న చిన్నమైన తారతమ్యాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీదనైతే అది వాస్తవికమైన రూపంలో బడ్జెట్ను తయారు చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. రెండవది, నా దృష్టిలో విపరీతమైనటువంటి అప్పుల భారం, ఇది ఒక కీలకమైన సమస్య. ఇక్కడ నేను ఒక ప్రధానమైన అంశం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆర్బీఐ రిపోర్ట్లు చూస్తే ఒక ఆసక్తికరమైన పరిణామాన్ని గమనించిన సార్. 35,000 కోట్లు మన రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో